పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, గౌతమ బుద్ధుడి యొక్క ధర్మ మార్గం గురించి, ధమ్మపదం గురించి మనము గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాము. అందులో రకరకాల అంశాల గురించి మనము చర్చించుకున్నాము. అంటే గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతం గురించి, ఆయన యొక్క ఆధ్యాత్మిక మార్గం గురించి, తర్వాత ధ్యానం గురించి, అష్టాంగ మార్గం గురించి, ధమ్మానుపස්සన గురించి, శరీరం గురించి, మనసు గురించి, ఇంద్రియాల గురించి, తర్వాత రకరకాల అంశాల గురించి మనము తెలుసుకున్నాము. ఆధ్యాత్మికత యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ దారిలో మనం ప్రయాణం చేసినా మన అంతిమ లక్ష్యం ఏంటి అంటే జ్ఞానోదయాన్ని పొందాల. ఆ యొక్క పరమ చైతన్యాన్ని అందుకోవాలి. అది ధ్యానం ద్వారా వెళ్ళినా, భక్తి ద్వారా వెళ్ళినా, యోగం ద్వారా వెళ్ళినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ యొక్క నిర్వాణ పదాన్ని పొందాలి, నిర్వాణాన్ని పొందాలి. ఈ నిర్వాణాన్ని పొందాలి అంటే మనిషి జీవించి ఉన్నప్పుడు ఎలా జీవించాలా అంటే మన మాటలు ఎలా ఉండాలి, మన సంకల్పాలు ఎలా ఉండాలి, మన దృష్టి ఎలా ఉండాలి, అదేవిధంగా మన యొక్క స్మృతి ఎలా ఉండాలి, మనం జాగృతిలో ఎలా జీవించాలి, తర్వాత మన యొక్క దృష్టిని ఎలా ప్యూరిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా అష్టాంగ మార్గంలో మనం తెలుసుకున్నాము. అంటే ఎవరికైతే జీవించేటటువంటి కళ వస్తుందో వాళ్ళకే మరణించేటటువంటి కళ వస్తుంది అని అంటారనమాట. అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎవరైతే పరిపూర్ణంగా జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తారో వాళ్ళకి మరణం అనేది కూడా ఒక సెలబ్రేషన్ అయిపోతుంది. మరణం అనేది కూడా ఒక ఉత్సవం అయిపోతుంది ప్రతి వాళ్ళకి. జనరల్గా భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని తీసుకొని వస్తారు. అంటే వారికి తెలిసినా తెలియకపోయినా, అది ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని తీసుకొని వస్తారు. ఆ లక్ష్యాన్ని, గమ్యాన్ని తీసుకొని వచ్చాక వాళ్ళు పుట్టాక ఈ సామాజిక స్థితిగతుల్లో, ఈ యొక్క ప్రాపంచిక అట్రాక్షన్స్లో వారు వచ్చినటువంటి ఆ పర్పస్ని వాళ్ళు మర్చిపోయి దేని కొరకు జీవిస్తున్నారు అనేటటువంటి ఆ యొక్క స్పృహ కూడా లేకుండా, ఆ స్మృతి లేకుండా జీవితాలని చాలా వ్యర్థంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క పర్పస్ని మర్చిపోయారు కాబట్టి. ప్రతి వాళ్ళు ఆ యొక్క లక్ష్యాన్ని తీసుకొని వస్తారు తమకు తెలిసినా తెలియకపోయినా. బట్ ఏంటంటే ఈ యొక్క రొటీన్ లైఫ్ స్టైల్లో పడి, ఈ యొక్క సెడెంట్రిక్ లైఫ్ స్టైల్లో పడి తమ యొక్క పర్పస్ని, లక్ష్యాన్ని మర్చిపోయి ప్రపంచంలో చాలామంది జీవిస్తున్నారు. ఇప్పుడు తమకు తాము ఉపయోగపడి ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కొంతమంది మాత్రమే ఎందుకు అలా ఉంటున్నారు, అందరూ ఎందుకు ఉండలేకపోతున్నారు? మన సమాజంలో చూస్తే కూడా కొంతమందే ఈ యొక్క సామాజిక పరిస్థితులని అధ్యయనం చేసుకొని ఈ యొక్క సమాజంలో మార్పుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో జ్ఞానులు వస్తారు, సత్పురుషులు వస్తారు, శాస్త్రవేత్తలు కానీ, తర్వాత రిఫార్మర్స్ కానీ, రెవల్యూషనిస్ట్ కానీ, వీళ్ళంతా కొంతమంది మాత్రమే, ఒక 10% మనకు కనబడతారు. కానీ మెజారిటీ పీపుల్ ఎందుకు ఏ లక్ష్యం లేకుండా ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సరిగా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు? సంపూర్ణమైనటువంటి ఈ యొక్క జీవిత వికాసాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు అంటే వీళ్ళు తెల్లారి లేస్తే వాళ్ళకి ఎంతసేపు ఈ తమ కోరికలు నెరవేర్చుకోవడం, ఇంద్రియ సుఖాలతో బ్రతకడము, వాసనలతో బ్రతకడము, తర్వాత రకరకాల అట్రాక్షన్స్లో బ్రతకడము, నెగిటివిటీతో బ్రతకడము, అరిషడ్ వర్గాలతో బ్రతకడము, ఇలా బ్రతకడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ నిజమైనటువంటి తత్వానికి, నిజమైనటువంటి స్వభావానికి దూరం అయిపోయి వారిని వారు అర్థం చేసుకోకుండా ఇటు సామాజిక స్థితిగతులను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలా ఉండడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఉపయోగపడట్లేదు, సమాజానికి ఉపయోగపడట్లేదు. ముఖ్యంగా
ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర చేసేవాళ్ళు, అంటే ధ్యానం ద్వారా జ్ఞానోదయాన్ని పొందాలనుకునే వాళ్ళు అసలు జీవితాన్ని ఎలా జీవిస్తే వాళ్ళు ఈ యొక్క నిర్వాణ పదాన్ని పొందుతారు. అసలు వాస్తవానికి దుఃఖాలకి మూల కారణం ఏంటి అంటే, ఒకటి రాగం, ఇంకొకటి ద్వేషం. రాగం అంటే ఏంటి? నేను, నాది అనే దాని పట్ల ఆసక్తి, ఒక పొజెసివ్ నేచర్. నాది కాదు అనుకున్నప్పుడు దాని పట్ల ఒక ద్వేషం. దీన్ని ఏమంటారంటే తృష్ణ అంటారు. ఈ తృష్ణ అనేది ఒక విధంగా చెప్పాలంటే కోరికలకి మూల కారణం. ఈ తృష్ణ నుంచి మనిషి ఎప్పుడైతే బయటపడడో అప్పుడు ఏమైపోతుంది, అప్పటిదాకా మనిషి ఈ యొక్క నిర్వాణ పదంలోకి వెళ్ళడు, నిర్వాణాన్ని పొందడు. మరి మనిషి అసలు ఈ యొక్క సెసెషన్ ఆఫ్ మైండ్కి ఎలా వెళ్తాడు? ఈ మనసు అనేది ఎట్లా శాంతపరిస్తే మనిషి ఆ యొక్క జ్ఞానంలోకి ఎంటర్ అవుతాడు? వాస్తవానికి మనసు అనేది ఎట్లా ఉంటుందంటే, ఇటు ప్రపంచంలో బ్రతకడానికి, అటు స్పిరిచువల్గా వెళ్ళడానికి మనసే కారణం. మనసే అన్నిటికీ కారణం. మనం ప్రపంచంలో జీవిస్తున్నామంటే దానికి కారణం మనసే. మనం ఈ ప్రపంచంలో ఇట్లా తిరుగుతున్నామంటే దానికి కారణం మనసే. శరీరము మనసు అనేది లేకపోతే వాస్తవానికి ప్రపంచంలో మనిషికి మనుగడ లేదు. ఈ జన్మ జన్మల యాత్రకి కూడా కారణం మనసే. ఈ దుఃఖాలకి సుఖాలకి కారణం కూడా మనసే. అదేవిధంగా ఈ యొక్క కోరికలకి కారణం కూడా మనసే. సో సుఖానికి దుఃఖానికి మూల కారణమైనటువంటి మనసు ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మనిషి ఈ యొక్క అంతర్యాత్రకి వెళ్ళలేడు. ఎందుకంటే ప్రపంచంలో బ్రతకడానికి మనసు కావాలి, కానీ అంతర్యాత్రలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనసు అనేది ఉండకూడదు. అక్కడ సెసెషన్ ఆఫ్ మైండ్ అనేది రావాలి. అంటే మైండ్ అనేది టోటల్గా డిసపియర్ అయిపోవాలి. సో ఈ మైండ్ అనేది ఎలా డిసపియర్ అయిపోతుంది? ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళని మనం చూసుకుంటే ఆలోచనలు కళ్ళు తెరిచిన ఆలోచనలే, కళ్ళు మూసిన ఆలోచనలే. తర్వాత రకరకాలైనటువంటి ఇన్హిబిషన్స్, ప్రిటెండెన్స్ కానీ, సైకోఫెన్సీ కానీ, హిపోక్రసీ కానీ, వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే ఎవరు కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు, వాళ్ళు అనుకున్నటువంటి ఆ గమ్యాన్ని చేరలేకపోతున్నారు. అసలు ఎక్కడ పొరపాటు జరుగుతోంది అంటే ఈ యొక్క శరీరము మనసు పరిధి దాటలేకపోతున్నారు. వాస్తవానికి మనిషి ధ్యానంలో ప్రవేశించాలి అంటే మనసు అనేది చచ్చిపోవాలి. శరీరము మనసు రెండు ఉండద్దు. శరీరము మనసు ఉన్నంత కాలము ధ్యానం అనేది రాదు. మరి జీవించి ఉండగా మనిషి ఆ యొక్క మరణం యొక్క అనుభవాన్ని ఎలా పొందాలా? బ్రతికుండగానే మరణాన్ని ఎలా అనుభవించాలి? ఇదే ఆధ్యాత్మికత యొక్క మొత్తం ఎసెన్స్. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువలిజం. ప్రపంచంలో బ్రతకడానికి మనిషికి శరీరము మనసు కావాలి, కానీ ఆధ్యాత్మికంగా అంతర్యాత్ర చేయడానికి మనసు శరీరం ఉంటే మనిషి అంతర్యాత్ర చేయలేడు. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? హౌ టు ప్రిపేర్ ఫర్ డెత్ వైల్ లివింగ్? జీవించి ఉండగా ఎలా మరణించాలి? జీవించి ఉండగా మరణం యొక్క అనుభవాన్ని ఎలా పొందాలి అనే ఒక అంశం గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము. జీవితం అనేది వచ్చింది మనిషి ఒక జ్ఞానాన్ని పొందడానికి, ఒక సత్యాన్వేషణ చేయడానికి, అదేవిధంగా ఒక ధర్మ మార్గంలో నడవడానికి. సో ఈ సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ చేసేటటువంటి క్రమంలో, ఈ ధర్మ మార్గంలో నడిచేటటువంటి క్రమంలో మనకి రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఒకటి ప్రాపంచికంగా రావచ్చు, అదేవిధంగా సామాజిక పరంగా రావచ్చు, కుటుంబ పరంగా రావచ్చు, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
అండ్ ఇంకోటి ఏంటంటే కళ్ళు తెరిచి మనం ఏదైతే ఈ ప్రపంచాన్ని చూస్తున్నామో ఈ ప్రపంచంలో అనేక రకాల అట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే ఏమేమి ఉన్నాయి ప్రపంచంలో? డబ్బు ఉంది, స్టేటస్ ఉంది, పదవులు ఉన్నాయి, తర్వాత బంగారం ఉంది, రకరకాల అట్రాక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనిషికి అడ్డుగోడ కట్టేస్తున్నాయి అంతర్యాత్ర చేయకుండా. ఎట్లా కట్టేస్తున్నాయి అని మనం ఆలోచిస్తే ఏమైపోతుందంటే ఇక్కడ మనిషికి ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక వస్తువు పట్ల కానీ, అదేవిధంగా ఒక విషయం పట్ల కానీ పొజెసివ్ నేచర్ అనేది ఎంతవరకు అయితే ఉంటుందో, అంటే ఇది నాకు కావాలి అనేటటువంటి ఈ యొక్క కోరిక ఎంతవరకు అయితే ఉంటుందో, ఇది నేను సంగ్రహించాలి అంటే అక్యుములేట్ చేయాలి అనేటటువంటి కోరిక ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మనిషి ఈ యొక్క మనసు పరిధిని దాటాడు. ఈ యొక్క మనసు పరిధిని దాటాలంటే కూడా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మనము కళ్ళు మూసుకున్న తర్వాత మనకి కేవలము ఒక ఎంప్టీనెస్లోకి వెళ్ళగలగాలి, ఒక శూన్య స్థితిలోకి వెళ్ళగలగాలి. అక్కడ శరీరం ఉండద్దు, మనసు ఉండద్దు, ఆలోచనలు ఉండద్దు, భావాలు ఉండద్దు, ఏది ఉండదు. ఒక నిశ్చలమైన నిర్మలమైన స్థితిలోకి వెళ్ళాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు గాలి లేని చోట దీపం అనేది ఎంత నిశ్చలంగా వెలుగుతుందో అంత నిశ్చలంగా మనం ఉండగలగాలి అంతర్యాత్రలోకి వెళ్ళినప్పుడు. ఇది ఎందుకు సాధ్యం కాలేకపోతుంది? వాస్తవానికి ఇది ఎందుకు సాధించలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ప్రాపంచికంగా ఉండేటటువంటి ఒక అట్రాక్షన్స్ అనేది, ఈ యొక్క తృష్ణ అనేది మనిషిని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఈ తృష్ణ చేయబట్టే మనిషి అనేక రకాల ప్రలోభాలకి లోనవుతున్నాడు, అనేక రకాలైనటువంటి స్పర్ధలకి లోనవుతున్నాడు. ఇది పోనంత కాలము మనిషికి జ్ఞానం అనేది రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సత్యాన్ని, ప్రతి ఒక్క ధ్యాని ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈ ప్రపంచంలో మనకంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలము మన యొక్క శక్తి మాత్రమే, మన యొక్క చైతన్యం మాత్రమే మనది, ఇంకేది మంది కాదు. ఎందుకంటే ఈ కళ్ళు తెరిచి మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకనాడు చనిపోతాడు. మరణం అనేది చాలా సహజం ప్రతి ఒక్కళ్ళకు కూడా. సో ఈ మరణం అనేది ఏదైతే మన దగ్గర నుంచి లాక్కోదో, మరణం అనేది ఏదైతే మన దగ్గర నుంచి తీసుకోదో అది మాత్రమే మనది. మరి మరణం అనేది ఏమేమి తీసుకుంటుంది మన దగ్గర నుంచి? పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం చూసినప్పుడు లైఫ్ స్టైల్ చూసినప్పుడు అంటే ఏంటంటే బంధువులు కానీ, స్నేహితులు కానీ, శరీరం కానీ, తర్వాత ఆస్తులు కానీ, పాస్తులు కానీ, అంతస్తులు కానీ, డబ్బు కానీ, స్టేటస్ కానీ, పొజిషన్ కానీ, అహంకారం కానీ, అజ్ఞానం కానీ, ఇదంతా కూడా ఒకే ఒక క్షణంలో వచ్చేసి అన్నిటి నుంచి, అందరి నుంచి మన దూరంగా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మనతో వచ్చేది ఏంటి? మనతో మిగిలేది ఏంటి? ఒకటి ఏంటంటే మన జ్ఞానం మిగులుతుంది, ఒకటి సాధన సంపత్తి మిగులుతుంది, అంతే. అందులో ఆ జ్ఞానం అంటే కూడా పుస్తక జ్ఞానం కాదు, మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి విని చదివి ఉన్న జ్ఞానం కాదు, మీరు తెలుసుకున్న జ్ఞానం కాదు, అధ్యయనం చేసిన జ్ఞానం కాదు. మీరు స్వయంగా అనుభవంతో ఏదైతే పొందారో ఆ యొక్క జ్ఞానం అనేది ఉంటుంది. దాని తర్వాత ప్యూర్ ఎంప్టీనెస్, ప్యూర్ కాన్షియస్నెస్, ఇది మాత్రమే మిగులుతుంది. మనకంటే ఏమైనా ఉందంటే అదొక్కటే ఉంది, ఇంకేది కూడా మంది కాదు. ఇది మనిషి సాంసారికంగా బ్రతికే వాళ్ళకైనా ఇది సత్యమే, ఆధ్యాత్మికంగా బ్రతికే వాళ్ళకైనా ఇది సత్యమే. మరి ఎందుకు మనుషులు దీన్ని వదులుకోలేకపోతున్నారు? దీనికి మనకి కొన్ని ధర్మగ్రంథాల్లో ఒక వాక్యం వస్తుంది. ఏంటి అంటే బ్లెస్డ్ ఆర్ పూర్ ఇన్ ద స్పిరిట్ అని చెప్పి అంటారనమాట. అంటే ఇక్కడ బీదరికంలో ఉండడము అంటే ఏంటి అంటే బెగ్గర్గా బ్రతకడం అని కాదు, నిరుద్యోగిగా బ్రతకడం అనేది కాదు, ఆస్తులు పాస్తులు లేకుండా బ్రతకడం అనేది కాదు. ఇక్కడ ఇప్పుడు మన యొక్క
అంతర్ చైతన్యాన్ని, మన యొక్క శాంతిని, తర్వాత మన యొక్క శూన్య స్థితిని డిస్టర్బ్ చేసేది ఏంటి అసలు? డిస్టర్బ్ చేసేది ఏముంది అంటే వాస్తవానికి డబ్బు అనేది మన లోపలికి వెళ్ళిపోదు. అదేవిధంగా ఆస్తులు పాస్తులు కూడా మన లోపలికి వెళ్ళిపోదు. బంగారం అది కూడా మన లోపలికి వెళ్ళిపోదు. మరి మరి ఏది డిస్టర్బ్ చేస్తుంది మనిషిని అంటే అది కావాలి అనేటటువంటి ఆ కోరిక, అది నాకే కావాలి అనేటటువంటి ఒక పొజెసివ్ నేచర్, ఒక లోభితత్వం కావచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే అది నేను సంగ్రహించాలా, దాన్ని నేను కూడబెట్టాలి అనేటటువంటి ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ మనము పోగొట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆస్తులు పాస్తులు అన్నీ వదిలేయడము ఇది కాదు. వదిలేయడం అంటే ఏంటి? త్యజించడం అంటే ఏంటి? అన్నీ వదిలేసి పొమ్మని కాదు ఇక్కడ. తర్వాత అన్నిటికీ దూరంగా ఉండమని కాదు ఇక్కడ. అన్నిట్లో ఉంటాము, అన్నిటితో ఉంటాము, కానీ దానిపైన ఎలాంటి లోభితనం కానీ, ఒక గ్రీడీనెస్ కానీ, ఒక అక్యుములేషన్ కానీ ఉండకూడదు. అక్యుములేట్ చేసుకోవద్దు, అంటే సంగ్రహితం చేయొద్దు. ఈ సంగ్రహితం చేయడం వల్ల ఏమైపోతుందంటే అది మనసు పైన ఎఫెక్ట్ పడి ఇది కావాలి, అది కావాలి, ఈ జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం కావాలి అని చెప్పి ఏమైపోతుంది, కేవలం డబ్బు ఆస్తిపాస్తుల విషయంలోనే కాకుండా జ్ఞానం విషయంలో అదే జరుగుతుంది, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ విషయంలో అదే జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఏమైపోతుందంటే ఏదైనా ఒక మంచి అనుభవం జరిగింది అనుకోండి, మనము ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నప్పుడు ఒక మంచి అనుభవం వచ్చింది. ఈ మంచి అనుభవం వచ్చాక ఏమైపోతుందంటే అక్కడ క్లింగ్ అయిపోతారు, అక్కడ హ్యాంకరింగ్ అయిపోతారు దానికి. అది మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి అనుకుంటూ ఉంటారు. అంటే ఏదైతే ఒక సుఖకరమైన స్థితి, ఒక ఆనందకరమైన స్థితి ఏదైతే ఉందో అది మళ్ళీ కావాలి కావాలి అనేటటువంటి ఆ హ్యాంకరింగ్స్ కానీ, ఆ క్లింగింగ్స్ కానీ, తర్వాత ఆ యొక్క అనుభవం మళ్ళీ కావాలి అనేటటువంటి ఆ యొక్క కోరిక కానీ ఇది మనిషిని ఆపేస్తుంది ముందుకు వెళ్ళకుండా. అందుకే మనిషి బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటాడు బుద్ధుడు. అంటే అతి అనేది ఎక్కడ పనికిరాదు. ఇటు ఆసక్తి కానీ, అటు ద్వేషం కానీ, ఇటు రాగం కానీ, అటు ద్వేషం కానీ లేకుండా మనిషి మధ్యస్థంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎప్పుడైతే మధ్యస్థంగా బ్యాలెన్స్డ్గా ఉంటాడో అప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా మనిషి ఒక సహజ స్థితికి వస్తాడు, తన యొక్క సహజ స్వభావానికి వస్తాడు, తన యొక్క చైతన్య తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. సో కాబట్టి మనిషి దీన్ని అర్థం చేసుకొని బ్రతకాలంటే, దీన్ని తెలుసుకొని బ్రతకాలంటే ఏం కావాలంటే ఒక సమతా భావన కావాలి, ఈక్వానిమిటీ కావాలి. అంటే మంచిని చెడుని సమానంగా చూసేటటువంటి దృష్టి కావాలి. అంటే ఒక మట్టిని, ఒక బంగారాన్ని సమానంగా చూసేటటువంటి దృష్టి కావాలి. ఎప్పుడైతే ఈ రెండిటిని సమానంగా చూడగలుగుతాడో అప్పుడు ఏమైపోతుందంటే ఈ యొక్క సంగ్రహించాలి అనేటటువంటి ఆ యొక్క కోరిక నుంచి అక్కడే ఆగిపోవాలి, ఆ యొక్క హ్యాంకరింగ్స్ నుంచి కానీ, క్లింగింగ్స్ నుంచి కానీ, ఈ అక్యుములేషన్స్ నుంచి కానీ బయటికి వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఆ యొక్క జ్ఞానంలోకి ఎంటర్ అవుతాడు. జీవించి ఉండగా మరణించేటటువంటి ఈ యొక్క ఆర్ట్ని తెలుసుకోవాలంటే, మరణించేటటువంటి ఆ యొక్క కళను తెలుసుకోవాలంటే ఏం కావాలంటే ఏదైతే మరణం అనేది మన దగ్గర నుంచి లాగేసుకుంటుందో దాన్ని మనం ముందే వదిలేయాలి. అంటే వదిలేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే అవి ప్రాపంచికంగా ఉంటాయి, బట్ దాన్ని మన లోపలికి తీసుకోవద్దు. డబ్బు సంపాదించాలి కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఆస్తులు సంపాదించాలి కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే ఒక ఏజ్ వచ్చినప్పుడు ఈ యొక్క బయట ఉండేటటువంటి విషయ వాసనలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ చేతిలో పట్టేసుకొని అన్నీ నాకే కావాలి, ఎవరికి ఏమీ ఇవ్వను, జ్ఞానం కూడా నాకే కావాలి, ఆస్తిపాస్తులు కూడా నాకే కావాలి, మొత్తం నాకే కావాలి. ఈ నాకు కావాలి కావాలి అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఏదో ఒక టైంలో
అది ప్రాపంచికంగా ఉన్నప్పుడన్నా ఎవరైనా లాగేసుకుంటారు, లేదంటే మరణం వచ్చినప్పుడు మొత్తం వదిలేసి పోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైపోతుందంటే ఆ బలవంతంగా ఎవరో లాక్కున్నప్పుడు వచ్చేటటువంటి దుఃఖం ఒకటి ఉంటుంది, తర్వాత లేదంటే మరణం టైంలో అన్నీ వదిలేసి పోవాలనేటటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో, ఈ దుఃఖంలో ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలేస్తామో మళ్ళీ జన్మ జన్మల ఆ దుఃఖం అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఇంకా ఎప్పుడు మనము ఒక ఆనందకరమైన స్థితికి వెళ్తాము, ఎప్పుడు మనం ఒక నిర్మలమైన స్థితికి వెళ్తాము, నిశ్చలమైన స్థితికి వెళ్తామంటే జీవించి ఉండగా మరణించేటటువంటి కళను నేర్చుకోవాలి. మరణించేటటువంటి కళను నేర్చుకోవాలంటే ఏం కావాలి అంటే ప్రపంచం దృష్టిలో మనం చచ్చిపోవాలి, మనసు అనేది లేకుండా అయిపోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళకి మనసు అనేది చాలా పెద్ద ఆటంకం. ప్రపంచంలో బ్రతకడానికి మనసు అవసరం, శరీరం కూడా అవసరమే, కానీ అంతర్యాత్ర చేస్తున్నప్పుడు శరీరం అనేది మనసు అనేది టోటల్గా డిసపియర్ కావాలి. ఒక విధంగా చెప్పాలంటే మనసుని మనం ఎట్లా మరి నియంత్రిస్తామంటే, మనసు అనేది మనం దాన్ని వాడుకోవడం మనకు తెలియాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ ఉంది మీది, మీరు ఏం చేస్తారు, అవసరమైతే వాడతారు, లేదు అవసరం లేదు మీరు ఏదైనా బిజీ వర్క్స్లో ఉన్నారు, ఎక్కడైనా లోన్లీనెస్లో ఉండాలనుకుంటే మీరు ఏం చేస్తారు, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పడేస్తారు. అదేవిధంగా మీ మైండ్ని కూడా స్విచ్ ఆఫ్ చేయగలగాలి ఆ ధ్యానంలో ఉన్నప్పుడు. ఈ మైండ్ని ఎలా స్విచ్ ఆఫ్ చేస్తారు, ఇదొక పెద్ద టాస్క్. ప్రతి ధ్యానికి ఇదొక పెద్ద టాస్క్. ఎందుకంటే కళ్ళు తెరిచినా మైండ్ పనిచేస్తుంది, కళ్ళు మూసినా మైండ్ పనిచేస్తుంది. ఎట్లా మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మన పరిధిలోకి మనం తెచ్చుకోగలుగుతామో, మనకి సెల్ఫ్ మాస్టరీ అనేది ఎట్లా వస్తుంది, మనసు పైన ఆధిపత్యం ఎట్లా వస్తుంది, మనసును మనం ఎలా జయించగలం. ఇప్పుడు అన్ని ధర్మగ్రంథాల యొక్క సారాంశం ఏంటి అంటే, అంత ఆధ్యాత్మికత యొక్క ఎసెన్స్ ఏంటంటే మనసుని అధీనంలోకి తెచ్చుకోవాలి, ఇంద్రియాల పైన నిగ్రహం ఉండాలి, మనసుని అధీనంలోకి తెచ్చుకోవాలి. అంటే ఎట్లా, ఇది మన వల్ల సాధ్యం అవుతుందా అసలు? ఒక మామూలు మనిషికి, ఒక మామూలు ధ్యానికి ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఎవరో ఒక బుద్ధుడికి, ఏదో కొంతమంది మహాపురుషులకు అయి ఉంటుంది, కానీ ఒక మామూలు వ్యక్తికి ఎలా సాధ్యం అవుతుంది, ఇది అసలు సాధ్యమేనా అని చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు సాధించారు, మన వల్ల అవుతుందా అని అంటారు. ఇప్పుడు వాళ్ళ వల్ల అయినప్పుడు మనకెందుకు సాధ్యం కాదు, వాళ్ళ వల్ల జరిగినప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క సాధకుడు ఏం చేయాలంటే, వాళ్ళు మనసుని అధీనంలోకి తెచ్చుకోవాలంటే, మనసుని నియంత్రించాలంటే ఏం కావాలంటే, అక్కడ వాళ్ళకి ఒక స్థితప్రజ్ఞ అనేది చాలా అవసరం, ఒక సమతాభావన అనేది చాలా అవసరం. ఈ స్థితప్రజ్ఞలో సమతాభావనలో ఉండాలి అంటే ఏం కావాలంటే, మనిషి ఈ మనసులో వచ్చేటటువంటి ఈ యొక్క ఆలోచనలు కావచ్చు, తర్వాత ఈ యొక్క మనసులో వచ్చేటటువంటి యొక్క ఫ్లక్చుయేషన్స్కి తను ఒక సాక్షిలాగా ఉండాలి. ఈ సాక్షిలాగా ఉండాలి అంటే కూడా కొంతమంది ఉండలేకపోతున్నారు. ఎట్లా మనము సాక్షిలాగా ఉండగలుగుతాం, ఎలా మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం అంటే, ఇక్కడ ఏంటి అంటే, ఎప్పుడైతే మనము ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సంపదని కావచ్చు, తర్వాత ఈ యొక్క డబ్బు కానీ, ధనం కానీ, ఆస్తులు కానీ, పాస్తులు కానీ, తర్వాత ఈవెన్ ఆధ్యాత్మికంగా వచ్చేటటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కూడా కావచ్చు, ధ్యానంలో వచ్చేటటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా మనం అక్యుములేట్ చేసుకోవద్దు. అక్యుములేట్ చేసుకోకుండా ఎట్లా ఉండాలంటే, జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా చూడాలి వాటిని. పాసింగ్ క్లౌడ్స్ లాగా ఎట్లా చూస్తారు, కదిలేటటువంటి మేఘాలు ఎట్లా ఉంటాయి, ఇప్పుడు ఒక మేఘం అనేది ఈ నిమిషంలో ఉంటుంది, కానీ అది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఒక సంఘటన కొంతకాలం ఉంటుంది, అది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సుఖమైన, దుఃఖమైన, మంచి కానీ, చెడు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతిదీ మారుతూ ఉంది, ప్రతిదీ మారిపోతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం కాబట్టి ఈ యొక్క మార్పు జరుగుతూ ఉంది. ఏది కూడా పర్మనెంట్గా స్టే చేయదు. ఇప్పుడు శరీరం అనేది పుట్టినప్పుడు మనము చిన్నపిల్లలాగా ఉన్నాం,
పెరిగాము పెరిగాము పెరిగాము, ఇప్పుడు ఒక వయసుకు వచ్చాము, మళ్ళీ తర్వాత శరీరం అనేది డెటోరియేషన్కి వెళ్తుంది, ఒక టైం వచ్చినప్పుడు శరీరం చచ్చిపోతుంది. అంటే శరీరం అనేది కూడా మారుతుంది. అదేవిధంగా మనసులో ఆలోచనలు కూడా ఇప్పుడు ఈ నిమిషంలో వచ్చిన ఆలోచన ఇంకో నిమిషానికి ఉండదు, ఇంకో నిమిషానికి వచ్చింది మరో నిమిషంలో ఉండదు, అది కూడా టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క భావాలు ఇమోషన్స్ విషయంలో తీసుకుంటే కూడా, ఈ అరిషడ్ వర్గాల విషయంలో తీసుకుంటే కూడా కోపం అనేది ఎంతసేపు ఉంటుంది, కొంతసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కామం కానీ, కోపం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉన్నాయి, వస్తూ పోతూ ఉన్నాయి, వస్తూ పోతూ ఉన్నాయి. ఈ వచ్చిపోయే వాటి పట్ల మనం ఏం చేస్తున్నామంటే క్లింగ్ అవుతున్నాం. ఇప్పుడు ఈవెన్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ కూడా, ఆధ్యాత్మిక అనుభవాలు కూడా ఇవి కూడా వచ్చిపోతూ ఉంటాయి. ఇది కూడా పర్మనెంట్గా స్టే చేయదు. అది పర్మనెంట్గా స్టే చేసేటటువంటి ఆ యొక్క అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఆ టైంలో శరీరము ఉండదు, మనసు ఉండదు, ఆ టైంలో ఇంద్రియాలు కూడా పనిచేయవు. అది ఏంటంటే ఇంద్రియాతీత అవస్థ. ఏదైతే అల్టిమేట్ ఈ యొక్క గోల్ ఏదైతే ఉందో, అల్టిమేట్ ట్రూత్ ఏదైతే ఉందో, అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఇంద్రియాతీత అవస్థ. ఆ టైంలో శరీరం ఉండదు, మనసు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, భావాలు ఉండవు, ఏమీ ఉండవు. కేవలము మీరు ఒక శూన్య స్థితిలో, ఏమీ లేనటువంటి స్థితిలో మీరు ఎప్పుడైతే ఉండగలుగుతారో అక్కడ మీకు ఆ అనుభవం అనేది జరుగుతుంది. అంటే ఏదైతే వచ్చిపోతుందో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే వచ్చిపోతుందో అది మీరు కాదు, ఏదైతే వచ్చిపోతుందో అది మీకు సంబంధించింది కాదు. ప్రపంచంలో కానీ ఆధ్యాత్మికతలో కానీ ఏదైతే వచ్చిపోతుందో అది పర్మనెంట్ కాదు, అది అంతిమ సత్యం కాదు, అది అల్టిమేట్ గోల్ కాదు. వచ్చిపోయేది అది ఎంత మంచి సూక్ష్మమైన అనుభవం కానీగాక, అది ఎంత మంచి సూక్ష్మమైనటువంటి ఎక్స్పీరియన్స్ కానీగాక, ఎంత మంచి ఆనందకర స్థితి కానీగాక, అది వచ్చిపోతుంది అంటే అది కూడా శాశ్వతం కాదు. ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. అందుకే ఉపనిషత్స్ ఏమంటాయి, నేతి నేతి అంటాయి అన్నమాట. నేతి నేతి అంటే ఏంటి, ఇది కూడా కాదు, అది కూడా కాదు, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి, చెరవేతి చెరవేతి అంటారు. అంటే వాస్తవానికి ఆధ్యాత్మిక యాత్రకి ఆరంభమే కానీ అంతం ఉండదు అంటారు. ఇది డెస్టినీ ఇట్లా ఉంటుంది, ఇది లక్ష్యము ఇట్లా ఉంటుందని మనం చెప్పలేము. కాకపోతే దీంట్లో స్టేజెస్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టేజ్లో రీచ్ అవుతూ ఉంటారు. బట్ జర్నీ అనేది స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మనం క్లింగ్ అవుతామో, ఎక్కడైతే మనం అక్యుములేట్ చేసుకుంటామో, ఎక్కడైతే మనం సంగ్రహితం చేస్తామో, ఎక్కడైతే అటాచ్ అవుతామో అక్కడ యాత్ర అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతము చాలామంది మెడిటేటర్స్ సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట ఆగిపోయారు. కొంతమంది స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ దగ్గర ఆగిపోయారు, కొంతమంది మనసు దగ్గర ఆగిపోయారు, కొంతమంది శరీరం దగ్గర ఆగిపోయారు, కొంతమంది శ్వాస దగ్గర ఆగిపోయారు. ఇలా ఆగిపోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ యొక్క అంతర్యాత్ర అనేది సరిగ్గా కొనసాగట్లేదు. తర్వాత అంతర్యాత్ర అనేది పర్ఫెక్ట్గా సాగట్లేదు. ఎందుకంటే ఇదే ఫైనల్ అనుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు బాడీ పరంగా, శారీరక పరంగా కూడా కొన్ని సూక్ష్మమైన అనుభవాలు ఉంటాయి, తర్వాత మనసు పరంగా కూడా కొన్ని సూక్ష్మమైన అనుభవాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క భావాల పరంగా, హృదయపరంగా సూక్ష్మమైన అనుభవాలు ఉంటాయి, ఇంద్రియాల పరంగా కూడా సూక్ష్మమైన అనుభవాలు ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా టెంపరీ, ఓకే, ఉన్నంతసేపు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. సో చాలామంది ఏం చేస్తారంటే ఇది మళ్ళీ కావాలి. ఇప్పుడు పొద్దున పూట మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది, అది మళ్ళీ సాయంత్రం కూర్చున్నాం, సాయంత్రం వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కాలేదు, మనసు బాగా డిస్టర్బ్ చేసేసింది. అందరూ ఏమనుకుంటారు, అరే మార్నింగ్ అవర్స్ కూర్చుంటే ఇంత బాగా మెడిటేషన్ అయింది, ఇప్పుడు మెడిటేషన్ కాలేదు అనుకుంటారు. కానీ ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిపోయేదే అని చెప్పి అర్థం చేసుకోరు, ఈ అనుభవం కూడా వచ్చిపోయేది అని చెప్పి అర్థం చేసుకోరు. ఇప్పుడు మార్నింగ్ ఉంది, ఈవినింగ్ దాకా లేదు అంటే అది కూడా టెంపరీ అన్నట్టే కదా, అది కూడా జస్ట్ పాసింగ్ క్లౌడ్ అన్నట్టే కదా. ఏదైతే వచ్చిపోతుందో అది మీ నిజమైనటువంటి స్వభావం కాదు, ఏదైతే వచ్చిపోతుందో అది అల్టిమేట్ గోల్ కాదు అని ఎంత త్వరగా ఒక సాధకుడు అర్థం చేసుకొని ముందుకెళ్తాడో అంత త్వరగా తను ఆ యొక్క అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ని పొందుతాడు. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలో ఇటు ప్రాపంచికంగా ఉండేటటువంటి విషయ వాసనల పైన, అట్రాక్షన్స్ పైన మనకి హ్యాంకరింగ్స్ ఉండకూడదు. అది కావాలి అనేటటువంటి ఆ యొక్క కోరిక ఉండకూడదు. ఆఫ్కోర్స్ ప్రపంచంలో బ్రతకాలి అంటే అన్ని కంఫర్ట్స్ ఉండాలా,
డబ్బు ఉండాలి, స్టేటస్ ఉండాలి, పొజిషన్ అన్నీ ఉండాలి. బట్ అన్నిట్లో ఉంటూ కూడా మనకి ఎంత అవసరమో అంతవరకే దాన్ని పెట్టుకోవాలి. దాన్ని సంగ్రహితం చేసుకోవద్దు, అంటే కూడబెట్టద్దు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బాగా కూడబెడతా ఉంటారు. వాళ్ళకి ఎక్స్ట్రా వాళ్ళకి కావాల్సినంత ఉన్నా కానీ ఇంకా ఏదో ఒకటి చేసి సంపాదించడం, కూడబెట్టడం, తరతరాలు తిన్న తరగని ఆస్తులను సంపాదించడం. ఈ కూడబెట్టేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆస్తులలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, ఏ విషయంలోనే కావచ్చు, ప్రపంచికంగా ఈ అక్యుములేట్ చేసేటటువంటి, సంగ్రహితం చేసేటటువంటి ఒక పొజెసివ్ నేచర్ ఏదైతే ఉందో ఇది ఆపేస్తోంది మనుషులని ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర చేయకుండా. అదేవిధంగా ఎవరైతే బాగా అక్యుములేట్ చేస్తారో వాళ్ళు ప్రపంచంలో కూడా పెద్దగా ఏం సుఖపడరు. మనం చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందు కూడా చాలామందిని. సో కాబట్టి అక్యుములేషన్ చేసేటటువంటి ఒక ప్రక్రియ అనేది ఆపేయాల. ఇది ధ్యానులైతే తప్పకుండా దీన్ని ఆపేయాలి. సంగ్రహితం చేయడము, పొజెసివ్ నేచర్ కానీ, హ్యాంకరింగ్స్ కానీ, అక్కడే క్లింగ్ అవ్వడం కానీ, క్లింగింగ్నెస్ కానీ, ఇవన్నీ కూడా తీసేయాలి. ఇది తీసేస్తేనే మనిషి అంతర్యాత్రలోకి ఈజీగా వెళ్ళగలుగుతాడు. ఏం ఆపుతోంది అసలు మనిషిని అల్టిమేట్ గోల్ రీచ్ కాకుండా ఆపేది ఏంటంటే ఇగో ఈ హ్యాంకరింగ్స్ ఆపుతున్నాయి, ఈ సంగ్రహితం చేసేటటువంటి బుద్ధి ఆపుతోంది. తర్వాత ఒకటే చోట ఆగిపోవాలి, ఒక అనుభవం బాగుందంటే అక్కడే ఆగిపోతారు, అక్కడే కూర్చుండిపోతారు. యాత్ర ఎట్లా ముందుకు సాగుతుంది? దాన్ని చూడాలా, ఎంత మంచి అనుభవం అయినా దాన్ని చూడాలి, దాని యొక్క ఇంటెన్సిటీ చూడాలా, అది ఎంతవరకు ఉంటుందో అంతసేపు ఉండాలా, తర్వాత మళ్ళీ ముందు క్యారీ ఫార్వర్డ్ కావాలి. కానీ అక్కడ ఆగిపోవద్దు. సో అట్లా ఆగిపోవడం వల్ల ఏమైపోతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా ఆగిపోవడం వల్ల ఏమైపోతుందంటే ఎక్కడ వాళ్ళ యాత్ర అక్కడే ఆగిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మనిషి జీవించి ఉండగా మరణించేటటువంటి కళ తెలుసుకోవాలి అంటే ఏంటంటే ఈ యొక్క అక్యుములేషన్ నుంచి, పొజెసివ్ నేచర్ నుంచి, ఈ యొక్క హ్యాంకరింగ్స్ నుంచి బయటపడాలి. ప్రాపంచికంగా అలాగే ఉండాలా, అంతర్యాత్రలో స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ విషయంలో కూడా అలాగే ఉండాలి. ఈ యొక్క ఎప్పుడైతే మనం ఈ పొజెసివ్ నేచర్ నుంచి, అక్యుములేషన్ నుంచి, హ్యాంకరింగ్స్ నుంచి బయటపడితే ఏమైపోతుందంటే అప్పుడు మనకి శరీరం నుంచి, మనసు నుండి మనం విముక్తి అయిపోతాము. ఈ 3 క్వాలిటీస్ ఉన్నంత వరకు మనిషి బాడీ నుంచి, మైండ్ నుంచి తను విముక్తి కాలేడు. బాడీ మైండ్ నుంచి విముక్తి కాకపోతే మనిషి ఆ యొక్క నిర్వాణ పదంలోకి ఎంటర్ కాలేరు. కాబట్టి ఏది ఎంత అవసరమో అంతవరకే పరిమితం కావాలా, ఏది ఎంత సంపాదించాలో అంతవరకే పరిమితం కావాలి. అందుకే బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్. అతి అనేది ఎక్కడ పనికి రాదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఒక ఈక్వానిమిటీతో ఉండాలి, ఒక ఈక్విలిబ్రియంలో ఉండాలి, ఒక సమత్వంలో ఉండాలి. అన్ని విషయాలలో సమత్వం, ఆధ్యాత్మిక విషయాల్లో సమత్వము, తర్వాత ప్రాపంచిక విషయాల్లో కూడా సమత్వము. ఏది ఎంత కావాలో అంతవరకే ఉండాలి. అతి అనేది ఎక్కడ పనికిరాదు. అతిగా వెళ్తే ఏమైపోతుందంటే అతి సర్వత్రా ఉజ్జతే అని అంటారు. అంటే ప్రతిదీ కూడా అతి అనేది ఎక్కడ పనికిరాదు. బ్యాలెన్స్ అనేది చాలా అవసరము. అది ప్రాపంచికమైన విషయాలలో కావచ్చు, తర్వాత స్పిరిచువల్ సాధనలో కూడా కావచ్చు. చాలా బ్యాలెన్సింగ్గా ఉండాలి లైఫ్ అనేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనిషి అంతర్యాత్ర చేసేటటువంటి క్రమంలో తను ఒక స్థితిలోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క మైండ్ అనేది సెసెషన్ ఆఫ్ మైండ్ అనేది చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈ సెసెషన్ ఆఫ్ మైండ్ చేసుకునేటటువంటి క్రమంలో ఏంటంటే మైండ్ని సప్రెస్ చేయడం కాదు, మనసు లేకుండా అయిపోవడం. మరి ఇది చెప్పడం చాలా ఈజీ, కానీ చేయడం చాలా కష్టమైన పని. దానికి మనం ఎలా సాధన చేయాలి అంటే ఇక్కడ మనం ఒక చిన్న టెక్నిక్ గురించి మనం తెలుసుకుందాము. ఈ టెక్నిక్ ద్వారా ఏంటి అంటే మనం ఈజీగా ఆ యొక్క మానసికమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు ఎప్పుడైనా మనము సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు సముద్రం ఒడ్డున కూర్చున్నాం. సముద్రం ఒడ్డున కూర్చున్నప్పుడు మీరు ఆ వచ్చిపోయే అలల్ని చూస్తూ ఉంటారు. ఒకసారి ఏమో పెద్ద అల వస్తుంది, ఒకసారి చిన్న అల వస్తుంది. ఈ అలలు కూడా ఆ సముద్రంలో భాగమే, కానీ ఎగసి పడుతున్నాయి పైన. అయితే సముద్రంలో అలలు అనేవి చాలా పెరిఫెరీగా ఉంటాయి, పైపైన ఉంటాయి. కానీ
సముద్ర గర్భంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ యొక్క సముద్రంలో డీపర్గా మనం వెళ్ళినప్పుడు, ఇన్నర్గా మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది సముద్ర గర్భంలో. అలలు అనేవి పైపైన ఉంటాయి. అదేవిధంగా మన లోపల కూడా ఈ యొక్క శరీరము, మనసు, ఇంద్రియాల పరిధిలో, భావాల పరిధిలో, ఇమోషన్స్ పరిధిలో, అరిషడ్ వర్గాల పరిధిలో వచ్చేవన్నీ కూడా అలలు లాంటివి. ఈ యొక్క సముద్ర ఒడ్డున కూర్చొని మీరు అలల్ని ఎలా సంబంధం లేకుండా చూస్తారో, అదేవిధంగా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ లోపల వచ్చేటటువంటి ఒక ఫ్లక్చుయేషన్స్, అది బాడీ పరంగా కావచ్చు, మైండ్ పరంగా కావచ్చు, ఇమోషన్స్ పరంగా కావచ్చు, లేదంటే భావాల పరంగా కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక అలల్లాగా మీరు చూడగలిగితే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి విముక్తి అయిపోతారు. కేవలం చూడాలి, మీకు సంబంధం లేకుండా చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అలల్లాగా చూడాలి అనుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే మనము మన లోపల కూడా ఒక సముద్ర గర్భంలో ఉండేటటువంటి ఆ యొక్క ప్రశాంతకర స్థితి ఏదైతే ఉందో మన లోపల కూడా అలాంటి స్థితి ఉంది. కాకపోతే ఏంటి అంటే మనకి పైపైన వచ్చే ఫ్లక్చుయేషన్స్కి మనం బాగా ఎఫెక్ట్ అయిపోయి దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. మరి దాన్ని పట్టుకోవాలంటే ఏం కావాలి? దాన్ని మనము తెలుసుకోవాలంటే ఏం కావాలంటే, ఇక్కడ జనరల్గా మీరు తుఫాను వచ్చినప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి. మీరు అంటే సుడిగుండాలు వస్తాయి కదా, సుడిగుండాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ వాటర్ ఇలా తిరుగుతూ ఉంటాయి, చుట్టూ ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. ఈ వాటర్ చుట్టూ రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఆ మధ్యలో మీరు చూసారనుకోండి, ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ అనేది చాలా నిశ్చలంగా, చాలా ఎట్లా ఉంటుందంటే అసలు కదలకుండా ఉంటుంది ఆ పాయింట్ అనేది. ఆ పాయింట్ మీద ఆధారపడి ఈ యొక్క సుడిగుండం అనేది తిరుగుతూ ఉంటుంది. ఇది మీరు గమనించండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను నేను మీకు. ఇప్పుడు బండి చక్రం ఉంటుంది. ఇప్పుడు ఎడ్ల బండ్లు ఉంటాయి కదా, దానికి ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రానికి మధ్యలో ఒక ఇరుసు ఉంటుంది, దాన్ని ఎక్సెల్ అంటారు, ఇరుసు. ఈ బండి కదులుతున్నటువంటి క్రమంలో ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది, కానీ మధ్యలో ఇరుసు చాలా స్టేబుల్గా ఉంటుంది. ఎట్లా అది కదలదు, ఇరుసు అనేది కదలదు, ఎక్సెల్ అనేది కదలదు, కేవలం బండి చక్రం మాత్రమే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఎక్సెల్ అనేది లేకపోలేదనుకో అది బండి చక్రం పడిపోతుంది. మీరు ఆ ఇరుసు తీసేయండి, చక్రం పడిపోతుంది. అదేవిధంగా మన లోపల కూడా ఒక ఎక్సెల్ పాయింట్ ఉంటుంది. మన లోపల కూడా ఒక స్థిరమైనటువంటి స్థితి ఒకటి ఉంటుంది. దేనికి చలించకుండా ఉండేటటువంటి ఆ యొక్క స్థితి ఒకటి ఉంది. ఆ స్థితి చుట్టే ఇవన్నీ తిరుగుతున్నాయి, ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ వస్తున్నాయి. ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ ఎట్లా వస్తున్నాయి? మనసుకు సంబంధించినవి కావచ్చు, శరీరం సంబంధించినవి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ పాయింట్ ఎక్సెల్ లాగా ఉండేటటువంటి యొక్క స్థితి, అదేవిధంగా ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ఆ స్థితి చుట్టూ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ అంటారు. సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ అంటే తుఫాన్ అనేది ఎంత బలంగా వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సముద్ర గర్భం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సముద్ర గర్భం లాంటి ప్రశాంతత స్థితి మన లోపల ఉంది, కానీ దాన్ని మనం పట్టుకోవట్లేదు. కేవలం అలలతోనే వెళ్ళిపోతున్నాం. మన శారీరకంగా అలలు వచ్చినప్పుడు శరీరంతో వెళ్ళిపోతాం, మానసికంగా వచ్చినప్పుడు మానసికమైన అలలతో వెళ్తున్నాము, అదేవిధంగా భావాలు వచ్చినప్పుడు దాంతో వెళ్ళిపోతున్నాం. కానీ ఈ అలలు మనం కాదు. ఏదైతే వచ్చిపోతుందో మన నిజమైనటువంటి స్వభావం కాదు. ఏదైతే ఫ్లక్చుయేట్ అవుతుందో అది మనం కాదు. ఈ సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ అనేటటువంటి ఆ యొక్క స్థితిని చూసుకోవాలంటే మీరు ఒక చిన్న టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏంటి అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఒక్కసారి ఆ యొక్క సుడిగుండాన్ని గుర్తు చేసుకోండి. తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం అనేది ఎట్లా ఉంటుందో ఒక్కసారి దాన్ని చూడండి, ఆ స్థితిని గమనించండి. మీరు మీ చుట్టూ ఏం జరిగినా, అంటే శారీరకంగా, మానసికంగా, ప్రాపంచిక పరంగా ఏది జరిగినా మీ చుట్టూ జరుగుతూ ఉంటాయి, కానీ మీకు దానికి సంబంధం ఉండదు, మీకు దానికి సంబంధం లేదు. ఏది జరిగినా, అంటే శ్వాస వచ్చిపోయినా, ఆలోచనలు వచ్చిపోయినా, బాడీలో ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, ఏది వచ్చిపోయినా కానీ
మీరు దాన్ని పట్టించుకోకుండా మీ స్థితిలో మీరు నిశ్చలంగా కూర్చోండి. నిశ్చలంగా మీరు ఎప్పుడైతే మీ స్థితిలో మీరు కూర్చుంటారో ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి, చుట్టూ వచ్చిపోతూ ఉంటాయి. మీరు ఆ సెంటర్ పాయింట్ అనుకోండి, మీ చుట్టూ వచ్చేటటువంటి ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా అలలాంటివి అని చెప్పి మీరు కూర్చోండి ఒక హాఫ్ అన్ అవర్ డైలీ. మీకు అప్పుడు తెలుస్తుంది నో మైండ్ స్టేట్ అంటే ఏంటో, అప్పుడు తెలుస్తుంది మనసు లేని స్థితి అంటే ఏంటో, అప్పుడు అర్థమవుతుంది శూన్య స్థితి అంటే ఏంటో. ఇదొక చిన్న టెక్నిక్, సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ అంటారు దీన్ని. నిశ్చలంగా కూర్చోవాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి, చుట్టూ ఏం జరిగినా మీకు సంబంధం లేనట్టు కూర్చోవాలి. అప్పుడు మీరు మీ సహజమైనటువంటి స్థితికి మీరు వస్తారు, మీ యొక్క నిశ్చలమైనటువంటి స్థితికి వస్తారు. ఎప్పుడైతే సహజమైన నిశ్చలమైన స్థితికి వచ్చినప్పుడు మీకు అప్పుడు డెత్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది. అక్కడ శరీరము, మనసు, భావాలు ఇవేమీ ఉండవు, అన్నీ చచ్చిపోతాయి. ఇదే జీవించి ఉండగా ఎలా మరణించాలో ప్రతి ధ్యాని తెలుసుకోవాల్సినటువంటి టెక్నిక్. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థితిని ఏమంటారంటే సమాధి స్థితి అంటారు. ధ్యానంలో ఉన్నప్పుడు, ధ్యానానికి ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే శరీరాన్ని చూస్తాం, మనసును చూస్తాం, శ్వాసను చూస్తాం, అన్నీ చూసుకుంటా వచ్చి ఇవన్నీ నిశ్చలమైపోగానే ఒక నిర్మలమైన స్థితికి వస్తాము. ఈ నిర్మలమైన స్థితిలో కూడా రకరకాల ఎక్స్పీరియన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్సెస్ని కూడా దాటుతాము. ఇవన్నీ దాటి ఆఖరికి మనము ఈ యొక్క డెత్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తాము. జీవించి ఉండగానే మరణించేటటువంటి కళను నేర్చుకోవడం అంటే ఏంటి అంటే ఒక నిర్మలమైన నిశ్చలమైన శూన్య స్థితిలో ఒక ఎంప్టీనెస్లోకి వెళ్ళాలి. ఎంప్టీనెస్ అంటే ఏమీ లేని స్థితి. అక్కడ శరీరం ఉండదు, మనసు ఉండదు, శ్వాస ఉండదు, ఏముండదు, అసలు మీరు కూడా ఉండరు అక్కడ. కేవలము ఒక యామ్నెస్ అంటారు దాన్ని. యామ్నెస్ అంటే జస్ట్ యువర్ బీయింగ్, అంటే మీ యొక్క సహజ స్వభావంతో మీరు ఉంటారు. అంటే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఇప్పుడు చిన్నపిల్లల్లాగా నిర్మలం కావాలి అని ఎందుకంటారంటే, చిన్నపిల్లల్లాగా నిర్మలం కావడం అంటే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అలాంటి స్థితిలో ఉన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అదే సహజ స్వభావంతో ఉన్నారు. ఇప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు కూడా అదే స్థితికి రావాలి అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నిటినీ అర్థం చేసుకోవాలి. అంటే మనిషి అక్యుములేషన్స్కి, హ్యాంకరింగ్స్కి, క్లింగింగ్స్కి దూరంగా ఉండాలి. తర్వాత వీలైనంత డిటాచ్మెంట్తో ఉండాలి, అటాచ్మెంట్స్ తగ్గించుకోవాలి. డైలీ ఇలాంటి టెక్నిక్ ఒకటి సాధన చేయాలి. ఈ సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ అనేటటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క ధ్యాని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏం చేయొద్దు, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ చుట్టూ ఏం జరిగినా జరగనియండి, దానంతట అది జరుగుతూ ఉంటుంది. మీరు దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. మీ స్థితిలో మీరు చాలా బ్యాలెన్సింగ్గా మధ్యస్థంగా ఉండాలి. అంటే ఒక సుడిగుండం వచ్చినప్పుడు అలలు ఎట్లా తిరుగుతూ ఉంటాయో మీ చుట్టూ కూడా అలా తిరుగుతాయి పరిస్థితులు అనేవి. కానీ మీరు మాత్రం దేన్ని అంటకుండా, దేన్ని ముట్టకుండా బ్యాలెన్స్డ్గా, మధ్యస్థంగా, నిశ్చలంగా ఉండాలి. అసలు నేను దాన్ని చూస్తున్నా అనేటటువంటి భావన ఉండద్దు, నేనేదో జరిగిపోతాను ఏముండద్దు. అది దానంతటా జరుగుతూ ఉంటాయి. మీ అంతటా మీరు నిశ్చలంగా ఉండండి, స్థిరంగా ఉండండి, మధ్యస్థంగా బ్యాలెన్స్గా ఒక పాయింట్లో ఉండండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏంటి అంటే శూన్య స్థితి అంటే అర్థమవుతుంది, డెత్ అంటే అర్థమవుతుంది. అదేవిధంగా మనము జీవించి ఉండగా ఎలా మరణించాలో కూడా తెలుస్తుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో, దీన్ని అర్థం చేసుకొని మనము ఎప్పుడైతే ఆ యొక్క స్థితికి వెళ్తామో అప్పుడు మనిషికి నిర్వాణం అనేది వస్తుందన్నమాట. ఇదే జీవించి ఉండగా ఎలా మరణించాలో మనం తెలుసుకోవాల్సినటువంటి పద్ధతి. ఎందుకంటే ఆ మనస్సు అనేది అన్నిటికీ మూలం. మనసు అనేది ఎంతవరకు అయితే జీవించి ఉంటుందో అప్పటి వరకు మీకు ప్రపంచం ఉంటుంది. మీరు ప్రపంచంలో బ్రతకడానికి శరీరము, మనసు అనేది ఆధారం. కానీ ఆధ్యాత్మిక యాత్ర చేయడానికి శరీరం, మనసు పనికి రాదు. ఈ రెండు పోవాలి అంటే తప్పకుండా మనిషి ఇప్పుడు చెప్పినట్టు ఏది సంగ్రహితం చేసుకోవద్దు, ఎక్కడ ఆగిపోవద్దు, దేని దగ్గర ఆగిపోవద్దు. అది ఆధ్యాత్మిక అనుభవాలైనా సరే,
అక్కడ కూడా ఆగిపోవద్దు, జస్ట్ మూవ్ ఆన్ అవ్వాలా, ఉన్నంత వరకు చూడాలా, మూవ్ ఆన్ అవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఏదొచ్చినా కానీ అదొక స్టేషన్స్ లాంటివి, మధ్యలో వచ్చే ధర్మశాల లాంటిది, అది పర్మనెంట్ కాదు. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలని ముందుకెళ్ళిపోవాలి. ఎక్కడ క్లింగ్ కావద్దు, ఎక్కడ ఆగిపోవద్దు, ప్రాపంచికంగా ఆగిపోవద్దు, అదేవిధంగా ఆధ్యాత్మికంగా వచ్చే అనుభవాల విషయంలో కూడా ఆగిపోవద్దు. అది ఎంత మంచి అనుభవమైనా కానీ అది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఆ పాస్ ఆన్ అయ్యేటటువంటి స్థితిని మనము ఒకచోట స్టాగ్నెంట్ చేయొద్దు, ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే జీవితం అనేది ఎట్లా ఉంటుందంటే ఒక పారే నది లాంటిది, ఒక ఫ్లోయింగ్ రివర్ అన్నమాట. ఇప్పుడు నీళ్ళు అనేవి ఒక చోట ఆగిపోయినాయి అనుకో, అవి మురిగిపోతాయి. స్టాగ్నెంట్గా ఉంటే మురిగిపోతాయి. ఇప్పుడు పారే నదిలో నీళ్లు ఉన్నట్టు ఫ్రెష్గా ఒక కొలనులో ఉండవు, ఎందుకంటే అవి ఆగిపోతాయి కాబట్టి. ఫ్లోయింగ్ వాటర్లో ఉన్నటువంటి ఫ్రెష్నెస్, ఆ యొక్క లైవ్లీనెస్ వేరే నీళ్ళల్లో ఉండవు. అందుకే జీవితం అనేది పారే నది లాంటిది. ఈ నది పారి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలో కలిసిపోతుంది. ప్రతి నది యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? సముద్రంలో కలవడం. అదేవిధంగా జీవితం అనేది కూడా ఒక నదీ ప్రవాహం లాంటిదే. ఈ నదీ ప్రవాహం అనేది సాగి సాగి ఈ యొక్క పరమ చైతన్యం అనేటటువంటి ఆ యొక్క సముద్రంలో కలిసేదాకా, అంటే నీటి బిందు వెళ్ళి సముద్రంలో కలిసేదాకా ఈ యాత్ర అనేది ఆగకూడదు అంటే ఈ 3 స్థితుల నుంచి, అక్యుములేషన్ నుంచి, హ్యాంకరింగ్స్ నుంచి, క్లింగింగ్స్ నుంచి మనిషి బయటపడాలి. ఏది వచ్చినా ఇది కాదు, ఇది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ కాదు, ఏదైతే వచ్చిపోతుందో అది మీరు కాదు అని చెప్పి మీరు ఒక స్థితప్రజ్ఞతో, ఒక సమతాభావనతో, ఒక ఈక్వానిమిటీతో, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఇంకొకటే ఒక ఫిలాసఫీ, ఒకటే ఒక సింపుల్ సెంటెన్స్ లైఫ్లో ఎప్పుడు ఫాలో కండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఏంటి అంటే దిస్ టూ విల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఏది పర్మనెంట్గా ఉండదు. అంటే వసంతం వచ్చినా పర్మనెంట్గా ఉండదు, అదేవిధంగా శిశిర ఋతువు వచ్చినా పర్మనెంట్గా ఉండదు, ఆకురాలే కాలం వచ్చినా అది పర్మనెంట్ కాదు, వసంతం వచ్చినా పర్మనెంట్ కాదు. ఇది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది. దిస్ టూ విల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మిక అనుభవాల్లో అంతే, ప్రాపంచిక విషయాల్లో అంతే. ఇలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు జీవించి ఉండగా మరణం యొక్క అనుభవాన్ని పొందుతారు. ఇలా ప్రిపేర్ కావాలి డెత్కి. హౌ టు ప్రిపేర్ ఫర్ డెత్ అంటే ఇట్లా ప్రిపేర్ కావాలి. ఎప్పుడైతే మనము ఈ యొక్క జీవించి ఉండగానే ఈ యొక్క మనము నిర్వాణ పదంలోకి వెళ్ళాలంటే తప్పకుండా, ఇప్పుడు మరణానికి నిర్వాణానికి ఏంటి తేడా అంటే, మరణం అనేది ఎట్లా సహజంగా సరళంగా అందరికీ వచ్చేది. అంటే శరీరం అనేది ఎట్లాగైతే డిటోరియేషన్కి వెళ్తుందో, రోగాల బారిన పడి శరీరం డిటోరియేషన్లో ఆటోమేటిక్గా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మరి నిర్వాణం అంటే ఏంటి అంటే జీవించి ఉండగా మరణించేటటువంటి కళను నేర్చుకోవడము, జీవించి ఉండగా ఎలా మనం మరణాన్ని ఆహ్వానించాలా, హౌ టు ప్రిపేర్, ఎట్లా ప్రిపేర్ చేయాలి, శరీరాన్ని మనసుని ఎట్లా ప్రిపేర్ చేయాలి ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలంటే, ఆ స్థితినే ఏమంటారంటే సమాధి స్థితి అంటారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. అదేవిధంగా దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఇది జస్ట్ ఒక 1 month ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మనిషి ప్రతి వాళ్ళు కూడా ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళచ్చు. అంటే ఈ యొక్క వాస్తవానికి ఆధ్యాత్మికత యొక్క మొత్తం ఎసెన్స్ ఏంటి అంటే ఈ యొక్క డెత్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడమే. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యు నుంచి అమృతతత్వానికి వెళ్ళాలి. మరణం లేనటువంటి స్థితికి వెళ్ళాలంటే, అమృతమయ జీవితానికి వెళ్ళాలంటే తప్పకుండా మనిషి ఈ యొక్క డెత్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే డెత్ ఎక్స్పీరియన్స్ ఒకసారి తీసుకుంటే ఏమైపోతుందంటే అప్పుడు ఆ స్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఆ స్థితి మనకు అర్థమైపోతుందో ఇంకా మనము ఈ మృత్యు భయం నుంచి బయటకు వచ్చేస్తాం. ఈ మృత్యు భయం నుంచి మనం బయటకు వచ్చేసినప్పుడు ఏమైపోతుందంటే మనం జీవించి ఉన్నప్పుడు కూడా చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తాము. అదేవిధంగా రేపు మరణం అనేది, నిజంగా మరణం అనేది వచ్చినా కానీ చాలా హ్యాపీగా బాడీ లివ్ చేస్తాము, ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా, హ్యాంకరింగ్స్ లేకుండా, ఏం లేకుండా. ఇప్పుడు పుట్టినప్పుడు మనం తల్లి గర్భంలో ఎంత నిర్మలంగా, నిశ్చలంగా, సహజంగా ఉన్నామో రేపు చనిపోయేటప్పుడు కూడా అంతే నిర్మలంగా, అంతే నిశ్చలంగా శరీరాన్ని వదిలిపెట్టగలగాలి. ఇది మనిషికి ఒక పెద్ద టాస్క్. ఇది పుట్టినప్పుడు అందరూ నిర్మలంగానే పుడతారు, మరి చచ్చిపోయేటప్పుడు ఎందుకు చచ్చిపోరు అంటే ఇన్ని రకాల పెట్టుకుంటారు జీవితాంతం. డబ్బు, ఆస్తులు, పాస్తులు, నీది నాది, అహంకారం, అజ్ఞానం, అరిషడ్ వర్గాలు, ఈ చెత్తా చెదారము,
ఈ కూడబెట్టుకోవడము, సంగ్రహితం చేసుకోవడము. ఎంత పిచ్చి మనుషులంటే ఇప్పుడు పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడని చెప్పి తెలుసు. ఈ చనిపోతాడని చెప్పి తెలిసి మరణం వచ్చేసి అన్నీ లాగేసుకుంటుందని తెలుసు. మన కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎన్ని పాస్తులు సంపాదించిన ఆఖరికి అన్ని వదిలిపెట్టి పోయేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కనీసం అది చూసన్నా మనం నేర్చుకోము. తర్వాత మన ఇంట్లో కూడా చాలామంది పోయి ఉంటారు, అది చూసి కూడా మనం నేర్చుకోము. ప్రపంచాన్ని చూసి కూడా మనం తెలుసుకోము. ఆఖరికి అన్నీ తెలిసి అన్నీ చూసి కూడా ఏమీ తెలియని అజ్ఞానుల్లాగా అంధకారంలో ఈ కోరికలతో వాసనలతో శరీరాన్ని వదిలేస్తున్నాం. ఇట్లా జన్మల యాత్ర అనేది సాగుతుంది. ఎంతకాలం ఇట్లా ఉంటారు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వీటన్నిటికీ దూరం అయిపోవాలి. దూరం అయిపోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే వదిలిపెట్టి పోవడం కాదు, ఛేదించడం కాదు, పారిపోవడం కాదు. ఇక్కడ ఏంటి అంటే దానిలో ఉండేటటువంటి స్వభావాన్ని అర్థం చేసుకోవాలా. ఏది ఎంత అవసరమో అంతవరకే పరిమితం కావాలి, ఏది ఎంత అవసరమో అంతనే సంగ్రహించాలి. అంతేగాని అతి అనేది ఎక్కడ పనికిరాదు. అతిగా సంగ్రహించడము, అతిగా అటాచ్ అవ్వడము, అతిగా క్లింగ్ అవ్వడము, తర్వాత అతిగా వెళ్ళడం అనేది ఎక్కడ పనికిరాదు. ఈ అతి నుంచి బయటపడి సమత్వంలోకి ఎప్పుడైతే వస్తామో ఆటోమేటిక్గా మనము ఈ యొక్క మరణించేటటువంటి కళను తెలుసుకుంటాము. ఈ హౌ టు ప్రిపేర్ అనే డెత్ అంటే జీవించి ఉండగా ఎలా మరణించాలి అనేటటువంటి ఆ యొక్క కళని మనము నేర్చుకుంటాము. కాబట్టి ఫ్రెండ్స్, మీరు దీన్ని సాధన చేయండి. ఎందుకంటే ధ్యానంలో అంతిమ లక్ష్యం చేరుకోవాలంటే తప్పకుండా శరీరం, మనసు అనేది చచ్చిపోవాలా. ఈ రెండు ఉన్నంతకాలం మీరు ప్రపంచంతో ఉంటారు, కానీ అంతర్యాత్రలో ప్రయాణం చేయలేరు. ప్రపంచంలో బతకడానికి శరీరం, మనసు బేస్, కానీ అంతర్యాత్రలో ధ్యానంలో వెళ్ళాలంటే శరీర మనసు లేకుండా అయిపోవాలా. మీరు మీ నిజమైనటువంటి స్థితిలో, సహజ స్థితిలోకి రావాలంటే ఈ రెండు చాలా అడ్డంకి. దీన్ని దాటాలి అంటే ఇది ఒక మార్గము. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి సెంటర్ ఆఫ్ సైక్లోన్ అనేటటువంటి ఒక టెక్నిక్ని మీరు డైలీ ఒక ½ an hour మీరు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఆ స్థితికి వెళ్తారు. కాబట్టి మిత్రులారా, దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి, ఆచరణతో ముందుకెళ్ళండి. తర్వాత జీవితాన్ని అర్థం చేసుకొని జీవించండి. ఇదే జన్మలో ఈ యొక్క నిర్వాణ పదాన్ని పొందండి. సో నా మాటలు ఇంత శ్రద్ధగా, ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు.